హలో అండి అందరికీ. ఈరోజు జీరా రైస్ అండి, సులభంగా చేసుకోవచ్చు. జీరా రైస్ చేసే విధానం అండి, ఒక స్పూను నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ పోసినండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నేను నెయ్యి వేసిన. ఒక స్పూన్ జీలకర్ర, ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర. పచ్చిమిర్చి 4, ఇద్దరికి సరిపోయేంత చేసిన అండి నేను. అమ్మకు నాకు 5-6 జీడిపప్పులు వేగాలండి. బాగా సిమ్లో పెట్టుకోండి. జీలకర్ర కూడా బాగా వేగాల. వేగిన తర్వాత రైస్ వేసుకున్నాండి. సులభం అండి ఇది చేసుకోవడం, సులభం అన్నమాట. జీరా రైస్ నిమ్మకాయ, కొంచెం నిమ్మకాయ వండుకునే చూడండి. నిమ్మకాయ వండుకున్న తర్వాత సాల్ట్ తగినంత వేసుకోండి. ఇంకా ఏం అవసరంలే. తర్వాత వేసుకున్నాక సాల్ట్ వేసుకొని నిమ్మకాయ వండుకోవాలి. రెడీ అయింది చూడండి. కొత్తిమీర వేయలే నేను, నా దగ్గర లేదు కొత్తిమీర. ఇంట్లో లేకుండా ఉంటే కొత్తిమీర వేయాలి. ఇది పార్సల్ వచ్చిందండి, వేరే వాళ్ళకు ఆర్డర్ పెట్టింటే ఆన్లైన్లో. పంచలోహ గాజులు, పంచలోహ ఉంగరము చూడండి. బాగున్నాయి. బంగారు గాజుల కటింగ్ మాదిరే చేసినండి, చాలా బాగున్నాయి చూడండి. మీకు ఎవరికన్నా కావాలంటే లింక్ పెడతాలేండి, కామెంట్ రూపంలో తెలపండి, మీకు లింక్ పెడతా. ఇక్కడ తెచ్చినది బాగున్నాయి చూడండి. కటింగ్ అంతా సేమ్ బంగారు మాత్రం ఉన్నాయి. ఈ రోజు డైలీ వాడాలంటండి ఇవి, నాకు తెలియదు. డైలీ వాడితే అట్లనే ఉంటాయంటంగా. ఎన్ని రోజులున్నా అట్లనే ఉంటాయి. ఇంకా మనం వాడే కొద్దీ బాగుంటాయంట అవి. ఉంగరం కూడా బాగుంది చూడండి, చాలా బాగుంది ఉంగరం. పంచలోహ ఉంగరం. నాకు కాదు, వేరే వాళ్ళకు తెప్పించిన, ఆర్డర్ పెట్టి. చాలా బాగుందండి ఉంగరం కూడా. ఉంగరం, గాజులు కూడా కటింగ్, బంగారు కటింగ్ మాదిరి వచ్చినాయండి గాజులు. నేను బంగారీ కూడా పెట్టి చూసిన, చాలా బాగున్నాయి గాజులు. మీరు కూడా తెచ్చుకోండి, కామెంట్ రూపంలో తెలపండి, నాకు అడ్రస్ పెడతా మీకు. 1200 అయినాయండి అవి. మంచి క్వాలిటీ అండి అవి, ఫస్ట్ క్వాలిటీ చూడండి. దగ్గరికి కటింగ్ బాగుంది. బాయ్ అండి అందరికీ.